డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో మార్పులు జరిగాయి. నేడు పిఠాపురం వెళ్లాల్సిన పవన్ కళ్యాణ్ షెడ్యూల్ రేపటికి మారింది. రేపు ఎల్లుండి ఆయన పిఠాపురంలోనే ఉండి సంక్రాంతి సంబరాలను వీక్షించనున్నారు. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందు మాధవ్, ఐపీఎస్ ఆర్డీఓ మల్లిబాబు, జెడ్పీ సీఈఓ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ లక్ష్మణ్ రావులు పండుగ సంబరాల ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్ఆర్బీ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు బుల్లితెర నటీనటులు కూడా ముఖ్య అతిథులుగా రానున్నట్లుగా సమాచారం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. ఎంఆర్ఓ, సిఐ, పట్టణ ఎస్ఐ సహా 3 మండలాల ఎస్ఐలు, ఉన్నతాధికారులు ఏర్పాట్లలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 10న జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రైట్, ఇదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి షెడ్యూల్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. మనం ఉదయమే మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ కి సంబంధించి ఎప్పుడు రాబోతున్నారని. అయితే ఈ రోజు కాదు, రేపు రాబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఈ ఇట్లా 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సంక్రాంతి సంబరాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి సంబరాలు ఏవైతే ఈ రోజు సాయంత్రం సుమారు 7:30 సమయానికి పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ చేరినుండి, అంటే జనరల్ గా ఎప్పుడైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు బస ఉన్నా కూడా అయితే వారి పిఠాపురం పవన్ సంబంధించిన ఇల్లు కానీ లేకపోతే కాకినాడలో కానీ వారు బస్ అయినారు. కానీ ఈసారి చూస్తే ఏదైతే పిఠాపురం బైపాస్ రోడ్ లో ఉన్న ఆర్ఎన్పీ గెస్ట్ హౌస్ లో కూడా వారు బస్ అయినారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఈ సంక్రాంతి సంబరాలు కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ప్రారంభించినారు. ఈ కార్యక్రమాలు కూడా ఎవరైతే రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్న పొంగనూరు నారాయణ, అన్నం రామనారాయణ రెడ్డి, కందులు దుర్గేష్, నాదెళ్ల మనోహర్ వీరందరూ కూడా హాజరుగా అయితే ప్రజలను ఉత్తేజపరిచేందుకు సాయంత్రం 5 గంటల నుంచి 7:30 వరకు కూడా వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే ఈ మొదటి రోజు కూడా హరిదాస్ పాటలు, అలాగే గంగిరెద్దు నాట్యం, అలాగే జానపద గానం, వీరనాట్యం, అయితే ఇదంతా కూడా ఈ కార్యక్రమంలో కూడా ఇదంతా కూడా సంక్రాంతి సంబరాల్లో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే 3 రోజుల పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా పూర్తి అర్పణ చేసే పరిస్థితి కనబడింది. దీనికి సంబంధించి పిఠాపురం పట్టణాన్ని సర్వంగా సుందరంగా అయితే అలంకరించే పరిస్థితి కనబడింది. ఎన్నడూ లేని విధంగా పారిశుద్ధ్య పనులు, అలాగే అక్కడ స్థానికంగా వెలగని దీపాలు కూడా వారు మరమ్మతులు చేసే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే డివైడర్లకు కొత్త హంగులు కూడా సమకూర్చిన పరిస్థితి, అయితే విద్యుత్ దీపాలను కూడా వాళ్ళు అలంకరించే పరిస్థితి, జాతీయ రహదారిపై కూడా రంగులు వేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ 3 రోజుల పాటు ఈ సంక్రాంతి సంబరాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలతో కూడా శంకుస్థాపన కూడా చేపట్టనున్నారు. అయితే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏవైతే రేపు ఉదయం 10 గంటలకు ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కూడా సంక్రాంతి సంబరాలను పరిశీలిస్తారు. అనంతరం ఈ సంస్కృతి కార్యక్రమాలు, అలాగే సంస్కృతిని ప్రతిపాదించే కళాకారులు కూడా తిలకిస్తారు. అనంతరం 11:30 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు అలాగే శంకుస్థాపన కూడా చేపడతారు. ఈ ప్రారంభోత్సవాలకు ఏవైతే పర్చువల్ పద్ధతిలో కూడా వీరు కార్యక్రమం చేపట్టే పరిస్థితి కనబడింది. అనంతరం పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాల్లో అయితే వీరు పాల్గొంటారని చెప్పొచ్చు. అయితే రేపు మధ్యాహ్నం ఏవైతే 1:15 అక్కడ స్థానికంగా ఉన్న ఏవైతే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కి చేరుకొని సాయంత్రం 4 గంటల సమయానికి పిఠాపురంలో ఇందిరానగర్ కాలనీకి సంబంధించి ముంపుకు గురైన ప్రాంతాలను కూడా వారు పరిశీలించే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. అయితే బాధితులతో మాట్లాడి అనంతరం సాయంత్రం 5 గంటలకు ఏవైతే మెహత్ నగర్ కాలనీలో అక్కడ ఉన్న సమస్యలు కూడా పరిశీలిస్తారు. రాత్రి స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో అయితే బస్ చేరున్నారు. అయితే 10వ తారీఖు ఉదయం 10 గంటలకు ఏవైతే గొల్లపురం హౌసింగ్ కాలనీలో కూడా వారు పరిశీలించున్నారు. అయితే 10:30 గంటలకు రోడ్డు మార్గంలో కాకినాడ చేరుకుని జిల్లా పోలీస్ అధికారులతో సమావేశంలో కూడా పాల్గొంటారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ ఉన్న కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపడతారు. అయితే 3 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే
స్థానిక నాయకులు కూడా అక్కడ పాల్గొనే పరిస్థితి కనబడింది. 10వ తేదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 2 రోజుల పాటు పర్యటన చేసి ఏదైతే 10వ తేదీ సాయంత్రం రోడ్డు మార్గాన్ని కాకినాడ రంగరాయ మెడికల్ రైట్ కాలేజ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్.